కంభం పాములరెడ్డి గారి గురించి రెండు మాటలు. ఈయన కలల వనంలో కూర్చున్న ఓ జానపద కొమ్మ, ఓ రెమ్మ, ఏ మ్యాన్ ఆఫ్ ఫోక్ సాంగ్స్ అన్న ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే మన ప్రొద్దుటూరులో ఉంటూ 700కు పైగా ప్రదర్శనలు ఇచ్చిన గొప్ప వ్యక్తి అని చెప్పక తప్పదు. ఆకాశవాణి దూరదర్శన్లో గాయకులుగా చాలా మన ప్రొద్దుటూరు యొక్క ప్రతిభను చాటి చెప్పిన వ్యక్తి. వీరి జన్మస్థలం మన పొరుగునే ఉన్న జమ్మలమడుగు తాలూకా పొరగుడి గ్రామం. తొగట వీరక్షేత్రానికి చెందిన ఈయన 1952లో తారా శశాంక అనే నాటకంలో లంబు పాత్ర ద్వారా ఊర్వశి శాపమోచన ముందు చెలికానిగా ఎన్నో హాస్య పాత్రలు చేసి జనాన్ని మెప్పించి అందరి అభిమానాలతో చూసుకుపోతున్న ఓ కళాభిమాని. జానపద కళలకు పైకి తేవాలి అనే సదుద్దేశంతో 10 మంది బృందంగా ఏర్పడి దంచి కొట్టు దుమ్ములేపు రాయలసీమ గరువు జానపద గానాల హరి అనే పేరుతో అనేక చోట్ల కచేరీలు చేశారు. ఈయన రాష్ట్రంలోనే కాక తమిళనాడు, బెంగళూరు ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో, హైదరాబాద్, విజయవాడ ఇలాంటి చోట్ల కూడా ఈయన ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తున్నారు. 1992లో కడప ఆకాశవాణి స్వర పరీక్షలో ప్రజలకు జానపద గీతాలను వినిపించే వ్యక్తిగా కూడా ఎన్నిక కాబడ్డారని సంతోషంగా తెలియజేసుకుంటుంది పల్లవిగా. అలాగే ప్రస్తుతం ఈయన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ లో సివిల్ అసిస్టెంట్ గా పనిచేస్తూ జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో బహుమతులు ఎన్నో అందుకుంటూ ఉత్తమ జానపద గాయకుడిగా అవార్డు పొంది ఉన్నారు. ప్రస్తుతము జానపద కళాకారుల సంఘం సంయుక్త కార్యదర్శిగా సేవలు అందుకుంటూ ఈ రోజు ముందు నిలబడుతున్నారు. మన జానపదాల యొక్క సత్తా చూపుతున్న ఈ వ్యక్తికి పల్లవిగా అందిస్తోంది సన్మానం. ఈ సన్మానంలో భాగస్వాములు కావాల్సిందిగా అందరినీ కూడా పల్లవి బృందాన్ని మరియు ఇక్కడ విశిష్ట అతిథులను కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మీ కరతాల దూడ సాక్షిగా అతిథులందరూ కూడా ఇందులో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నాము. ఇలా కనుకున్నాం సాంస్కృతికల మధ్య సందేహం లాంటి ఈ జీవితంలో మంచి గంధంలో పరిగణింపజేసే కళలు, అలాంటి జానపద కళలతో మన ప్రొద్దుటూరు యొక్క ప్రతిభను చాటి చెప్పిన ఒక వ్యక్తికి జరుగుతున్న సన్మానం. ఈ జీవితంలో ఒక మనిషి మరొక మనిషికి ఇచ్చే గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా ఒకరినొకరు గౌరవించుకోవడం, సన్మానించుకోవడం. అది కూడా విశిష్ట కళలు ఉన్న వ్యక్తులను సన్మానించుకోవడం కూడా మన తెలుగు సాంప్రదాయాలకు పుట్టినైన మన ప్రొద్దుటూరులో ఇలాంటి జరగడం చాలా ఆనందదాయకం. ఇందులో అందరూ కూడా భాగస్వాములు కలుగుతున్నందుకు మరింత సంతోషపడుతూ ఒక్కసారి గట్టిగా చెప్పడంతో మీ అభిమానాన్ని ప్రదర్శించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ. ఖమ్మం పాములరెడ్డి గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తుంది పల్లవి ప్రొద్దుటూరు. తరఫున ఖమ్మం పాములరెడ్డి గారికి జానపద కళారత్న బిరుదు కూడా ప్రదానం చేయబడుతుంది. ఒకసారి గట్టిగా చెప్పండి. జానపద కళారత్న ప్రొద్దుటూరు యొక్క ప్రతిభను చాటి చెప్పిన వ్యక్తికి పల్లవి ఆశీర్వాదం తీసుకున్నటువంటి చిరుకాలుగా జానపద కళారత్న ఇలాగే మీరు ముందుకు దూసుకుపోవాలనే పల్లవి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. దాన్ని కొత్త దుమ్ము లేపండి, నీకు తిరుగులేదు. జానపద కళలను విరిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది పల్లవి ప్రొద్దుటూరు. 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నీకు ఇచ్చినటువంటి చిరుకాలుగా జానపద కళారత్న. మరి ఇప్పుడు 2 మాటలు ఆయన ప్రతిస్పందనలు ఇద్దాం. ఈరోజు నా జన్మ దినమైన రోజు. పల్లవి తరఫున జానపద కళారత్న అవార్డు అందుకున్నందుకు ప్రతి ఒక్కరికి పేరుగా నా యొక్క కళాభివందనం తెలుసుకుంటున్నాను. ఇప్పుడు ప్రతిఫలంగా ఒక పాట పాడి వినిపిస్తాను. ఆ గురువు గారు కేమయ్య గారు ఆలయ ప్రోగ్రాం చేస్తాను. కళాబంధం చేశారైనా ఆయన ప్రశంసగా ప్రశ్నిస్తున్నారు. ఆయన గారి మరి ఒక్క పాట నేను చూస్తాను. ఆ కాలంలో
ఆ కాలంలో ఉడుపులో నుంచి చిన్న చిన్న అమ్మాయిలను పెళ్లి చేసేవాళ్ళు 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు అలా. మరి ఆ యొక్క పల్లెల్లో ఆ విధంగా జరుగుతున్నటువంటి ఒక అంశాన్ని ఒక కుర్రవాడు చూసి ఏమంటున్నాడంటే ఈ నిజమే ఆడవాళ్ళు ఉన్నారు, ఇది జానపదం, దయచేసి తప్పుగా అర్థం చేసుకోండి, ఇంట్లో శృంగారం ఉంటుంది, హాస్యం ఉంటుంది, అన్ని విలీనమైపోతుంది. నాంజరి నగులు నాగమ్మ నాదుకు నడుమదాన చిన్నమ్మ నాంజరి నగులు నాగమ్మ నాదుకు నడుమదాన చిన్నమ్మ పుదాన ఆయుధాన కోటమ్మ చాతరన్న కోటుండే బండిలోన తీర గట్టి రేఖ దొరుకుని పన్నెగాడి చూపులతో వాటంగా పోతంటే పన్నెగాడి చూపులతో వాటంగా పోతంటే నందనిపై కన్నీసి నంజరి 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 నగులగమ్ము నా దుక్కులు నడుముదా చిన్నమ్మ నంజరి నగులగమ్ము నా జంపు నడుముదా చిన్నమ్మ ఆలకల తీసి ఆచరుడు ముక్కలు తీసి చల్ల తైలు మూట కొట్టల్ల దోపుకొని కొడుకు బావ పానికేరి పూరి కమలిగాన వైరోల కొడుకు పిడితే లక్షకు దమిడివాడు కొట్టల్ల చేయబెట్టే లక్షకు దమిడివాడు కొట్టల్ల చేయబెట్టి అప్పునా కొరకయ్య నీకో తప్పిపోతి వంట నచ్చరి 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 నగులగమ్ము నా దుక్కు నడుముదా చిన్నమ్మ నచ్చరి నగులగమ్ము నా దుక్కు కొండమ్మ చెరువుగా పండేది గుట్టలుగా పండితే పరిగెట్టేలు పక్కవాయి పక్క అమ్మ నాకు కూడగాడు ఉంటే కొత్త కూర కట్టుకొని గుట్టమైన రైతుని కొత్త కూర కట్టుకొని గుట్టమైన రైతుని నంజరి 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 నగులగమ్ము నా దుక్కు నడుముదా చిన్నమ్మ నంజరి నగులగమ్ము నా దుక్కు నడుముదా చిన్నమ్మ నంజరి నగులగమ్ము నా దుక్కు నడుముదా చిన్నమ్మ. అందుకే జనపదం జానపదం జనం గుండెల్లోకి పుట్టింది కాబట్టి అందరికి ఆదరణతో మరింత ముందుకు వెళ్ళవలసిందిగా మరొకసారి పల్లవి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి సాగుతున్న ఈ కార్యక్రమంలో తదుపరి గంట